హలో ఫ్రెండ్స్, ఇది బోటి అనుకుంటున్నారు కదా మీరు. కానీ ఇది బోటి కర్రీ కాదు, గుత్తి వంకాయ అంతకంటే కాదు. ఇది ఏంటో చూపిస్తా మీకు, చూడండి. మీ అందరికి మాత్రం ఇది బోటి ఫ్రై లాగానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. చూడండి ఎట్లుందో, సేమ్ బోటి లాగానే అనిపిస్తుంది కదా. కానీ ఇది కాకరకాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగా చేశానో. మరి తయారీ విధానం చూపిస్తా చూడండి. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలని తీసుకున్నా. నేను ఇక్కడ గ్రీన్ కాకరకాయలని తీసుకొని ఇట్లా అన్నీ రౌండ్గా కట్ చేసేసి అందులో ఉన్న విత్తనాలను అయితే తీసేసిన. వాటితో కూడా అట్లనే చేసుకోవచ్చు మనము, కాకపోతే వాటితో చేస్తే మా పిల్లలకు ఇష్టం ఉండదు కాబట్టి నేను గింజలన్నీ తీసేసిన. దాంట్లో నుండి తీసి ఇట్లా ఉప్పు పసుపు వేసి ఒక 15 minutes నానబెట్టి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న చేదంతా పోతుందన్నమాట, కర్రీ బాగా వస్తుంది. ఇట్లా అక్కడక్కడ సీడ్స్ ఉంటే కూడా తీసేసి ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ కాకరకాయ చాలా మంచిదండి, షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. మనకు కూడా షుగర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా వీక్లీ 2 times తింటూ ఉండండి. ఇక్కడ నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కర్రీ కోసమని. కొద్దిగా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా మనం రెడీ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ రెడీ చేసినాం కదా. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇందులో పల్లీలు వేసుకొని చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే లోపలి వరకు మంచిగా వేగుతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు వేస్తే కాకరకాయ కర్రీ చాలా బాగా వస్తుంది, చాలా గుజ్జుగా బాగా ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా. అందుకనే ఇక్కడ కర్రీకి సరిపోయేటన్ని వేయించుకొని పక్కకు తీసేసుకున్నా. ఇప్పుడు అందులోనే ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఈ కాకరకాయ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అందులో ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని మంచిగా మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడు కాకరకాయల్ని వేరే స్టవ్ మీద ఫ్రై చేసుకుందాము. అట్లా ఫ్రై చేసి వేస్తే కర్రీ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అట్లా ఆయిల్లో ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు మామూలుగా ఈ మనం తాలింపు వేసిన ఆయిల్లోనే వేసి వేయించుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇది ముందే నేను వాడిన ఆయిల్ ఉంది కాబట్టి అందులో వీటిని ఫ్రై చేసి వేస్తున్నా, తొందరగా అయిపోతుందని. ఇట్లా డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు ఈ బాండిలోనే ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసి సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఫ్రై చేసినా కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని తాలింపులో వేసేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టే వరకు మంచిగా కలిపి కర్రీకి సరిపడేంత కారం ఉప్పు వేసుకోవాలి. వేసి వీటిని కూడా మంచిగా కలిపి ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా మేతి పౌడర్ వేసుకోవాలి. ఈ జీరా మేతి పౌడర్ చాలా బాగుంటుందండి, ఈ కాకరకాయ కర్రీకి స్పెషల్ అన్నమాట అది. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేస్తున్నా. ఇది వేసిన తర్వాత జీరా ఇంకా మెంతులు మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నా. నేను ప్రతి కర్రీలో కూడా నేను వేసుకుంటా, హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి వేస్తాను అన్నమాట. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకుందాము. మనం తినే పులుపును బట్టి వేసేసుకోవాలి. నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి. కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. పులుసు కాకుండా, ఫ్రై కాకుండా ఇది కర్రీ లాగా గుజ్జుగా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడేంత ఈ చింతపండు రసం వేసుకోవాలి.
వేసిన తర్వాత మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా నువ్వుల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ కర్రీకి ఇది కూడా ఒక మంచి స్పెషల్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇవన్నీ వద్దు, ఈ పల్లీల పౌడర్ నువ్వుల పౌడర్ అనుకునే వాళ్ళు కూడా వేయకపోయినా పర్వాలేదు. చింతపండు రసం వేసేసి మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కాకపోతే నువ్వులు పల్లీలు కూడా మనకు హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి వేసుకోవాలి. ఇట్లా కలిపి ఒక 5-6 నిమిషాలు సన్నని మంట మీద కర్రీని ఉడకనియాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే కాకరకాయ కర్రీ అయిపోతుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం సేమ్ బోటి ఫ్రై చేసుకున్నట్టే ఉంటుందండి, బోటి కర్రీ లాగా. చూడండి, చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇట్లా చేసి చూడండి. థ్యాంక్ యూ.